హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శరణ్య హాల్లో నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్, దర్శన్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడతారు. ఇక వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడిన వెంటనే వాళ్ళిద్దరూ కలిసి గొడవపడిన సంఘటనలు, దర్శన్ కేమో తన చెంప మీద కొట్టిన సంఘటనలు, రోహిత్ కేమో తాను చెప్పుతో కొట్టుకున్న సంఘటనలు గుర్తొచ్చి ఒకరి మీద ఒకరు చిరాగ్గా కోపంగా అయితే ఎవరి రూమ్కి వాళ్ళు కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఇది చూసిన శరణ్య అయితే వీళ్ళు ఇలా ముభావంగా ఉండడం నాకు నచ్చట్లేదు, వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే ఈరోజు కలిపేయాలి అని శరణ్య అయితే డిసైడ్ అవుతుంది. ఇక రోహిత్ రూమ్కి వెళ్ళి శరణ్య ఇలా అంటూ ఉంటుంది, బావగారు మీ లగేజ్ ఇప్పుడే మీ రూమ్లో పెట్టించాను, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి మీ లగేజ్ చెక్ చేసుకోండి అని రోహిత్తో చెప్తుంది. సరే శరణ్య, ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకుంటాను అని రోహిత్ వెళ్ళి తన బట్టలు బెడ్ మీద పెట్టుకుని సర్దుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే దర్శన్ ఉన్న రూమ్లోకి వెళ్ళి శరణ్య ఇలా అంటూ ఉంటుంది, ఏవండి రోహిత్ బావ గారు తన బట్టలు సర్దుకుని ఇక ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారండి అని అయితే చెప్తుంది. అదేంటి అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, ఇప్పుడు ఏం జరిగింది అని దర్శన్ అంటాడు. ఆయన మిమ్మల్ని ఎదురుపడినప్పుడు ఆయన ఇబ్బందిగా ఫీల్ అవ్వడం నేను చూశానండి, అందుకే మీ ముందు తిరగలేక ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టున్నారండి అని శరణ్య అంటుంది. ఇక వెంటనే దర్శన్ అయితే రోహిత్ రూమ్లోకి వెళ్ళి, అదేంటి అన్నయ్య నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి, వద్దన్నయ్య ఇంట్లోంచి వెళ్ళకు, ఆ రోజు ఏదో కోపంలో నోరు జారి అలా అన్నానన్నయ్య, అదే తప్పు, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించన్నయ్య అని దర్శన్ అయితే రోహిత్ ని అంటూ ఉంటాడు. అయినా ఆ రోజు నువ్వు మాట్లాడిన దాంట్లో నిజం ఉంది, నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే అని అయితే రోహిత్ అంటూ ఉంటాడు. నీ తప్పు లేదు తొక్క లేదు అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, ఇంట్లోంచి వెళ్ళకన్నయ్య అని దర్శన్ అయితే ఏడుస్తూ రోహిత్ ని హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు రోహిత్ నేను ఇంట్లోంచి వెళ్ళడం ఏంట్రా అని ఒక్కసారిగా గుమ్మం వైపు చూస్తాడు. అక్కడ చాటుగా ఉండి శరణ్య జరిగిందంతా చూస్తూ ఉంటుంది. ఇక నేనే బావగారు అలా చెప్పాను అన్నట్టుగా శరణ్య అయితే తల ఊపుతూ ఉంటుంది. ఇక అప్పుడు రోహిత్కి అంతా అర్థమయ్యి, నేను ఎక్కడికి వెళ్ళనురా, నీతోనే ఉంటానురా దర్శన్ అని ప్రేమగా దర్శన్ని హగ్ చేసుకుంటాడు రోహిత్. ఇక వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు తొలగి వాళ్ళిద్దరూ సంతోషంగా ఒకరిని ఒకరు హగ్ చేసుకోవడం చూసి వీళ్ళిద్దరూ కలిసిపోయినందుకు శరణ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. మరి అనన్య ఇప్పుడు జైలుకి వెళ్లడంతో ఇప్పుడు కథ ఎటువైపు మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.